Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమి తట్టుకోలేకపోతోంది వైసీపీ. 151 సీట్లు గెలిచిన చోట పట్టుమని 11 స్థానాలకు పడిపోవటం ఆ పార్టీని తీవ్రంగా కుంగదీసిందేనే చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ఫ్యాన్ పార్టీకి ఇప్పుడు ఇన్ఛార్జీల నియామకం కత్తి మీద సాములో తయారైందట. మరోసారి ప్రజల్లోకి బలంగా వెళ్లాలనుకుంటున్న వేళ కీలకమైన స్థానాలు తలనొప్పిగా మారుతున్నాయట. వైసీపీలో ఆగని మార్పులు చేర్పులు. కీలక స్థానాల్లో నేతలు కరువయ్యారా? అటు సత్తెనపల్లి, ఇటు గుంటూరు వెస్ట్. బాధ్యుల నియామకం భారంగా మారిందా? సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత కకలావికలమైన పార్టీని మళ్లీ సెట్ చేయాలని భావిస్తోంది వైసీపీ హైకమాండ్. అందులో భాగంగానే మార్పులు చేర్పులకు మళ్లీ శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పార్టీ అధ్యక్షులను, నియోజకవర్గాల ఇన్ఛార్జీలను కొత్తగా నియమిస్తోంది. అయితే ఎన్నికల ముందు ఏ స్థాయి హడావిడి కనిపించిందో ఇప్పుడు అదే స్థాయి రచ్చ కనబడుతోంది. అప్పుడంటే అధికార పార్టీ, అందుకే హైకమాండ్ ఏది చెబితే దానికే సై అన్నారు నేతలు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఇన్ఛార్జీల నియామకమే హైకమాండ్ కు గగనమైపోతోంది. ముఖ్యమైన నియోజకవర్గాల్లో కొంత జాప్యం జరిగినా పర్లేదు, సరైన నేత కోసమే అన్వేషిస్తోందట వైసీపీ అధిష్టానం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి, గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గాల విషయంలోనే మల్లగుల్లాలు పడుతోంది వైసీపీ. ఈ స్థానాల్లో ఇన్ఛార్జిగా ఎవరిని నియమిస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఏది ఏమైనా అతి త్వరలో ఇక్కడ కొత్త ఇన్ఛార్జీలు రావచ్చన్న సంకేతాలు కనబడుతున్నాయట. 2 నెలల క్రితం వరకు సత్తెనపల్లికి మాజీ మంత్రి అంబటి ఇన్ఛార్జిగా వ్యవహరించారు. అయితే గత ఎన్నికల్లో ఓటమి పాలైన అంబటికి స్థానచలనం కలిగించారు జగన్. మాజీ మంత్రిని తీసుకెళ్లి గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించారు. ఆయన అటెళ్లారు సరే, మరి సత్తెనపల్లి సంగతేంటి అన్నదే ఆసక్తి రేపుతోంది. కొత్త ఇన్ఛార్జిగా ఎవరిని నియమిస్తారోనన్న చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పుడు సత్తెనపల్లి నుంచి 3 సార్లు పోటీ చేసి ఒకసారి గెలిచిన అంబటికి ఈ స్థానంతో రుణం తీరినట్టేనా అన్నది మున్ముందు తెలుస్తుంది. కానీ ప్రస్తుతం రాబోయే ఇన్ఛార్జ్ ఎవరన్నదే కీలకంగా మారింది. సత్తెనపల్లిలో మొదటి నుంచి రెడ్డి సామాజిక వర్గంతో అంబటి రాంబాబుకు అస్సలు పొసగలేదు. ఆ వర్గం నేతలు అంబటిని తొలి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. గత ఎన్నికల ముందు ఆయన్ను ఇతర నియోజకవర్గానికి మార్చేందుకు గట్టి ప్రయత్నాలే జరిగినా అవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో అధినేత ఆదేశాల్ని పాటిస్తూ ఏకంగా పల్నాడు జిల్లా నుండి గుంటూరు జిల్లాకు మారిపోయారు అంబటి. దీంతో సత్తెనపల్లికి కొత్త ఇన్ఛార్జిని నియమించాల్సిన అవసరం ఏర్పడింది. అక్కడ రెడ్డి వర్గం నేతను ఇన్ఛార్జిగా నియమించాలన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి ఈ పదవి ఆఫర్ చేసినా ఆయన విముఖత వ్యక్తం చేయడంతో తిరిగి పార్లమెంట్ పరిశీలకుడిగానే అవకాశం ఇచ్చారట. అంబటి అనుచరుడు నిమ్మకాయల రాజనారాయణ సత్తెనపల్లిలో తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్టు సమాచారం. అంబటి అండదండలు కూడా ఉండటంతో పదవి వరిస్తుందనే ప్రచారం జరిగింది. అయితే అధిష్టానం మాత్రం రెడ్డి సామాజిక వర్గం వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆప్షన్ కింద బలమైన కమ్మ సామాజిక వర్గం నేతలెవరైనా ముందుకొస్తే వారికి ఛాన్స్ దక్కొచ్చనే ముచ్చటా వినిపిస్తోంది. అయితే ఎవరైనా ఆ నియామకం ఏదో తొందరగా చేసేయండి అంటున్నారట సత్తెనపల్లి వైసీపీ క్యాడర్. గుంటూరు వెస్ట్ లో పోటీ చేసి ఓడిపోయిన విడుదల రజని తిరిగి సొంత ఇలాకా చిలకలూరిపేటకు షిఫ్ట్ అయిపోయారు. 2019లో చిలకలూరిపేటలో పత్తిపాటి పుల్లారావుపై గెలిచిన రజని జగన్ మంత్రివర్గంలో ఛాన్స్ కొట్టేశారు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఆమెను గుంటూరు వెస్ట్ కు పంపించి హైకమాండ్ చేసిన ప్రయోగం బెడిసి కొట్టడంతో మళ్లీ సొంత స్థానం చిలకలూరిపేటకే వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జి లేకుండా పోయారు. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అంబటి రాంబాబును గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జిగా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. పక్కనే ఉన్న పొన్నూరు బాధ్యతలు రాంబాబు సోదరుడు మురళీకృష్ణ చూస్తున్నారు. మరి పక్కపక్క నియోజకవర్గాల్లో అన్నాదమ్ములకు ఛాన్స్ ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే చిలకలూరిపేటలో పోటీ చేసి ఓడిన గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు గుంటూరు వెస్ట్ లో అవకాశం కావాలంటున్నారట. అధినేత జగన్ మాత్రం అంబటి రాంబాబు వైపే మొగ్గుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారంలోగా 2 నియోజకవర్గాల ఇన్ఛార్జీలపై ఒక స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే లేట్ చేస్తే మాత్రం నష్టం తప్పదని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.